ఇప్పుడైతే నేను నంది హిల్స్కి వచ్చానమాట. చూడండి కింద అంతా ఊరుంది. ఇప్పుడు నేను ఇంకా 1 కిలోమీటర్ మీదకి ఎక్కాలి. ఆల్రెడీ కొంచెం ఎక్కాను. చూడండి మొత్తం అంతా దారి. ఇక్కడైతే ఎవ్వరూ లేరు. ఈ మెట్ల రూట్ చూడండి, మెట్ల రూట్ ఎవరు లేరు. ఏంటంటే రోడ్డు పై నుంచి అందరూ వెళ్తున్నారు. ఈ మెట్ల రూట్ నుంచి ఎవరు వెళ్ళరన్నమాట, చాలా దూరం అని చెప్పి. ఇంకా ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. నార్మల్గా రోడ్డు మీద నుంచి కూడా ఒక్కరు వెళ్తారు, ఎవరిని రాణించరు. ఎందుకంటే చాలా సూసైడ్లు కరెక్ట్ జరుగుతున్నాయి అని చెప్పేసి సోలో ట్రావెల్స్ ఎవరు రానివ్వరు. ఎవరైనా ఇద్దరు ఉండాలి, లేకపోతే గ్రూప్ ఉంటేనే మీదకి రాణిస్తారు. ఆటో కానీ, లేకపోతే కార్ కానీ, బస్సు కానీ. సింగిల్గా ఉంటే ఎవరిని రానివ్వరు. నేను అందుకని ఏం చేశానంటే ఈ మెట్ల రూట్ ద్వారా వచ్చానమాట. నార్మల్గా ఇక్కడ ఎవరు రారు. నన్ను ఎలాగో అట్నుంచి నేను సింగిల్గా వచ్చాను కాబట్టి సోలోగా అట్నుంచి రానివ్వరు అని చెప్పేసి ఇటు నుంచి వస్తున్నాను. అది మీదకి వెళ్ళాక మీద చూపెడతాను. ఇప్పుడైతే మనం మీద ఉన్నాం. ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఒక వ్యూ పాయింట్లు ఉన్నాయి, 2-3 వ్యూ పాయింట్లు. ఇదిగోండి, నేను వ్యూ పాయింట్ దగ్గర లేను, ఇంకొంచెం మూలకు వచ్చి ఇటు సైడ్ నుంచి ఇదంతా చూపెడుతున్నాను. వ్యూ పాయింట్లో ఉన్నాయి. వ్యూ పాయింట్ల దగ్గర కొంచెం కుర్చీలు గట్రా ఉన్నాయి కూర్చోడానికి. ఇక్కడ ఏం లేదు. నేను ఇంకేదో ఉంటుంది కావాలనుకున్నాను కానీ జస్ట్ ఏం లేదు. నేను మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయింది తప్ప, కొంచెం మీదకి వచ్చిన తర్వాత నార్మల్గా ఉంది. కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ చాలా పీక్స్ ఎక్కారు, లేదంటే కొన్ని మౌంటైన్స్ ఎక్కారు, మీద ఆ పీక్ నుంచి వ్యూ పాయింట్స్ గట్రా చూసారంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. లేదు మీకు ఇదే ఫస్ట్ టైము, కొంచెం ఈజీగా యాక్సెసిబుల్గా మీద వరకు రావాలి, కార్ మీద లేకపోతే బండి మీద గట్రా వచ్చేయాలి, బస్సు మీద గట్రా అనుకుంటే ఇది చూడొచ్చు. అది